अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 5వ అధ్యాయంలో 4వ పాదం చేస్తున్నాము. అందులో నిన్న 18వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాము. ద్వి త్రి చతుర్భ్యాం సుట్స్. ద్వి త్రి చతుర్ అనే సంఖ్యావాచి ప్రాతిపదికముల చేత క్రియాభ్యవృత్తి గణనార్థంలో వర్తమానంగా ఉన్నటువంటి ప్రాతిపదికం చేత సుచ్ ప్రత్యయం వస్తుంది. అది కృత్వ సుచ్ సూత్రానికి అపవాదం, ఆ ప్రత్యయానికి అపవాదం అని చెప్పుకున్నాం. అస్తు, నేను చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి. అస్తు, ప్రకృతం అనుశ్రామః. చూడండి, సూత్రం వచ్చేసి 19వ సూత్రము. ఏకస్య సకృత్య. ఏకస్య సకృత్య. ఏకస్య షష్ఠి విభక్తి ఏకవచనం, సకృత్ ప్రథమ విభక్తి ఏకవచనం, చ అవ్యయపదం. అనువృత్తి వచ్చేసి సుట్సు క్రియాభ్యవృత్తి గణనే తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః అభ్యావృత్తిస్తు ఇహ న సంబధ్యతే. అభ్యావృత్తిస్తు అంటే అభ్యావృత్తి అంటే క్రియాభ్యవృత్తి, క్రియను మళ్ళీ మళ్ళీ చేసే అర్థం ఇక్కడ తీసుకోబడదు అనమాట. అందుకే ఇక్కడ సంకేతంగా చెప్పబడింది. ఎందుకు అసంభవాత్, ఈ సందర్భంలో ఇది సంభవం కాదనమాట. అస్తు, అర్థః ఏక శబ్దస్య స్థానే. ఏక శబ్దస్య స్థానే, ఇక్కడ ఒకటి అంటే కూడా క్రియాభవృత్తికి సంబంధం అని లేదు అనమాట, సంభవమే కాదు. అందుకే ఇక్కడ అసంభవాత్ తీసుకోలేదు అనమాట, అనువృత్తి తీసుకోలేదు. అస్తు, ఏక శబ్దస్య స్థానే, సూత్రంలో ఏక శబ్దం ఉందన్నమాట. ఏక శబ్దస్య స్థానే సకృత్ ఆదేశో భవతి. ఏక శబ్ద స్థానం ఏం ఆదేశం వస్తుందా? సకృత్ అనే ఆదేశం వస్తున్నాడు సంపూర్ణ స్థానంలో. సకృత్ ఆదేశో భవతి. శుచ ప్రత్యయ, ఆ శుచ ప్రత్యయం కూడా వస్తుంది. క్రియా గణనార్థే. క్రియను గణ లెక్కించే అర్థంలో. క్రియా గణనార్థే. క్రియా గణన, క్రియా గణనార్థే అని చెప్పుకున్నాం. ఇక్కడ अभ्यावृत्ति का अनुवृत्ति संबंध नहीं बैठते, केवल क्रिया गणन का ही लगेगा. केवल क्रिया गणन మాత్రమే తీసుకోవాలి. క్రియాభివృత్తి కాకుండా క్రియా గణన మాత్రమే తీసుకుంటాము. అందుకే ఏక శబ్ద స్థానంలో సకృత్ ఆదేశం వస్తుంది. అలాగే సకృత్ ఆదేశంతో పాటు సుచ్ ప్రత్యయం కూడా వస్తుంది. ఏ ప్రత్యయం? పైన సుచ్ ప్రత్యయం కదా, ఆ సుచ్ ప్రత్యయం కూడా వస్తుంది. ఇది కూడా కృత్వ సుచికి అపవాదం అంట. ఈ సూత్రంలో అభ్యావృత్తికి అనువృత్తికి సంబంధం తీసుకోలేదు, కేవలం క్రియా గణన మాత్రమే తీసుకుంటున్నామంట. ఎందుకంటే ఏక అనే శబ్దంలో ప్రాతిపదిక అభ్యావృత్తి అంటే పౌనఃపున్యం సంభవం కాదు కాబట్టి. అందుకే సకృత్, ఇప్పుడు ఏక శబ్ద స్థానం సకృత్ ఆదేశం వచ్చింది. సకృత్ ఆదేశం రాగానే సకృత్ సుత్సు, సుత్సుకు అనుమతి లోపం చేస్తే సకృత్ స్. ఇక్కడ రెండు తకారానికి సకారానికి సంయోగం ఉంది కాబట్టి అలోనంతరాహ సంయోగ ప్రకారంగా వ్యవధాన రహిత హలహ సంయోగ సంజకాహ భవంతి ప్రకారంగా వ్యవధాన రహితమైన రెండు హల్లులకు సంయోగ సంజ ఉంది కాబట్టి సంయోగాంతస్య లోప ప్రకారంగా ఏమైపోయింది, అంతిమ సకారం లోపం చేయబడినమాట. అందుకే సకృత్లో అంతిమ సకారం వెళ్ళిపోతే సకృతే మిగిలినమాట. అంతిమ సకారానికి మనం ఏం చేస్తాం? సంయోగాంతస్యలో లోప అంతిమ సకారం లోపించినాడు, అప్పుడు సకృత్ మిగిలిందన్నమాట. తర్వాత ఆ సకృత్లో ఉండే తకారం దకారంగా మారిపోయి జలాంజేషం అంతే ప్రకారంగా సకృత్ అయిపోయింది. అందుకే పక్కన భుంక్తే క్రియాపదం జోడించినట్లయితే
సకృత్ భుంక్తే అంటే ఒకసారి తింటున్నాడు అనే అర్థం వస్తుందన్నమాట. సకృత్ అధీతే ఒకసారి చదువుతున్నాడు. ఇప్పుడు ఒకసారి చెప్పడం ముఖ్యం కాబట్టి పౌనఃపున్య క్రియ అనేది ఇక్కడ సంబంధం లేదు, సంభవం కాదు కాబట్టి. సో ఈ రకంగా ఏక అనే శబ్దం చేత ఎప్పుడైతే శృతి ప్రత్యయం తెచ్చుకుంటామో అలాగే శృతి ప్రత్యయంతో పాటు ఆ ఆదేశం కూడా వస్తుంది అన్నమాట. సకృత్ స్థానంలో ఆదేశం కూడా వస్తుంది, శృతి ప్రత్యయం కూడా వస్తుంది. ఈ రెండు క్రియలు ఒకేసారి జరుగుతాయి కాబట్టి అందుకే మనకు డైరెక్ట్ గా సకృత్ శృతి కనుమతి లోపం చేసుకున్నాం, సకృత్ సా మిగిలాయి కాబట్టి వాటికే మనం ఇక్కడ సంయోగాంత లోపం అంతిమ సకల లోపం చేసుకున్నప్పుడు మూల స్థితి మిగిలిందనమాట. అంటే ఆదేశ స్థితి ఏదైతే ఉందో అదే కనిపిస్తుంది. తర్వాత భుంక్తే పదం క్రియాపదం తర్వాత ఉంది కాబట్టి మనకు సకృత్ భుంక్తే అనే రూపం మనకు సిద్ధిస్తుంది అనమాట. అస్తు ఇది రకంగా మనం అర్థం చేసుకోవాలి. సకృత్ భుంక్తే సకృత్ అధీతే. అస్తు నెక్స్ట్ చూడండి, విభాష బహోర్ధ అవిప్రకృష్ట కాలే. విభాష ప్రథమ విభక్తి ఏకవచనం, బహోః పంచమి విభక్తి ఏకవచనం, ధా ప్రథమ విభక్తి ఏకవచనం. మహోదయ, సకృత్ భుంక్తే అంటే ఒకసారి తింటాడని అర్థమా? ఒకసారి తింటున్నాడు అని అర్థం. ఒకసారి తింటాడు, అనేక సార్లు తినడు అని, అంతే కదండి? జీ జీ అవునండి. ఓకే, అలా. విభాష ప్రథమ విభక్తి ఏకవచనం, బహోః పంచమి విభక్తి ఏకవచనం, ధా ప్రథమ విభక్తి ఏకవచనం, అవిప్రకృష్ట కాలే సప్తమి విభక్తి ఏకవచనం. అవిప్రకృష్ట కాలే సప్తమి విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి న విప్రకృష్టో అవిప్రకృష్టః, న విప్రకృష్టో అవిప్రకృష్టః, న విప్రకృష్టో అవిప్రకృష్టః, అవిప్రకృష్టః కాలో యస్య తద్ అవిప్రకృష్ట కాలం తస్మిన్ అవిప్రకృష్ట కాలే. నా విప్రకృష్టో అవిప్రకృష్ట, విప్రకృష్టం కానటువంటిది అవిప్రకృష్ట అని చెప్పినమాట. అవిప్రకృష్ట కాలో యస్య, అవిప్రకృష్టమైన కాలం ఉంది యస్య, యస్య శబ్దస్య, ఆ శబ్దాన్ని ఇక్కడ తద్ అవిప్రకృష్ట కాలం తస్మిన్ అవిప్రకృష్ట కాలే. ఇది నై తత్పురుష గర్భో బహువది సమాసము. నై సమాసం చేసుకున్నాం, దాంట్లో బహువది సమాసం. అస్తు ఇక్కడ మన అనువృత్తి చూసినట్లయితే, అనువృత్తి గమనించినట్లయితే సంఖ్యాయాః క్రియాభ్య వృత్తి గణనే తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః క్రియాభ్య వృత్తి గణనే వర్తమానాత్ బహుశబ్దాత్ విభాష ధా ప్రత్యయో భవతి అవిప్రకృష్ట కాలే గమ్యమానే. క్రియాభ్య వృత్తి గణనే వర్తమానాత్ బహుశబ్దాత్ విభాష వికల్పంగా ధా ప్రత్యయో భవతి. వికల్పంగా ధా ప్రత్యయం వస్తుందంట. క్రియాభ్య వృత్తి గణనం అనేది విద్యమానంగా ఉన్నప్పుడు వర్తమానమైనటువంటి అంటే క్రియాభ్య వృత్తి గణన ఇక్కడ క్రియకి మాటి మారు మళ్ళీ మళ్ళీ తిరిగే అర్థంలో, పౌనఃపున్యార్థంలో, అలాంటి వర్తమానమైన ప్రాతిపదికం చేత బహుశబ్ద అంటే వర్తమానంలో నుండి బహు ప్రాతిపదికం చేత వికల్పంగా ధా ప్రత్యయం వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది? అవిప్రకృష్ట కాలే గమ్యమానే త్రిత్వశుచో అపవాద పక్ష సోపి భవతి. అందుకే ఆ పక్షంలో రాని పక్షంలో ఒక పక్షంలో కృత్వశుచ ప్రత్యయం కూడా వస్తుంది. అందుకే బహుదా బహుకృత్వః, బహుదా బహుకృత్వః, బహుదా దివసస్య భుంక్తే, బహుకృత్వో దివసస్య భుంక్తే. బహుదా అంటే అనేక రకాలుగా దినంలో తింటున్నాడు, అనేక రకాలుగా బహుకృత్వః దివసస్య భుంక్తే. ఇక్కడ రెండింటికి అర్థం ఒకటే కాబట్టి శబ్ద భేదం అనమాట. ఒకసారి బహుదా అన్నాం, ఒకసారి బహుకృత్వః అన్నాం అన్నాం, బహుకృత్వం అని చెప్పుకున్నాం. ఇక్కడ అవిప్రకృష్ట కాలం అంటే ఏమిటి? ఆసన్న కాలిక అంటే అత్యంత శీఘ్రంగా. విప్రకృష్టం దూరం, లేటుగా. నా విప్రకృష్టం అవిప్రకృష్టం లేట్ కాకుండా అంటే త్వరగా శీఘ్రంగా. విప్రకృష్టం అంటే దూరం, నా విప్రకృష్టం అవిప్రకృష్టం కాబట్టి అంటే దూరం కాదు అంటే లేటు కాకుండా అంటే త్వరగా అనే అర్థంలో, విలంబం కాకుండా త్వరగా అనే అర్థం వస్తుంటే అత్యంత శీఘ్రంగా, దాన్ని అవిప్రకృష్ట కాలం అంటాం. అలాంటి త్వరగా అనే అర్థంలో
అర్థం విద్యమానంగా ఉన్నట్లయితే, ఆ విప్రకృష్ట కాలార్థం విద్యమానంగా ఉన్నట్లయితే మనకు కృత్వ సుచ్ ప్రత్యయం వికల్పంగా ధా ప్రత్యయం వికల్పంగా వస్తుందని చెప్పుకున్నాం అన్నమాట. అస్తు ఇక్కడ क्रिया की अभ्यावृत्ति गणना अर्थ में वर्तमान बहु शब्द से विकल्प से धा प्रत्यय वस्तुंदी. धा प्रत्यय वस्तुंदी. ఇక్కడ కృత్వ సూచిక ఇది కూడా అపవాదం కాబట్టి పక్కన ఆ పక్షంలో రెండవ పక్షంలో అది కూడా వచ్చేస్తుంది. ఇది పూర్వ సూత్రంలో ద్వారా విహితమైనటువంటి కృత్వ సుచ్చు అలాగే సుచ్చు ఈ రెండు ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రెండు కూడా विप्रकृष्ट क्रिया की अभ्यावृत्ति के गणना में भी होता है. कृत्व सुच प्रत्ययमो सुच प्रत्यय రెండు ప్రత్యయాలు ఏవైతేనో విప్రకృష్ట క్రియాకి అభ్యావృత్తి యొక్క గణనలో కూడా వస్తాయన్న. క్రియ యొక్క అభ్యావృత్తి యొక్క గణనలో కూడా ఇవి వస్తాయి. అందుకే ఇక్కడ ఏ రకంగా అంటే మాసస్య పక్షస్య సప్తాహస్య వా పంచకృత్వో భుంక్తే చతుః భుంక్తే అంటే మాసస్య మాసంలో కానీ పక్షంలో కానీ సప్తాహంలో కానీ అలా క్రమం కిందికి డౌన్ చెప్పుకుంటూ వచ్చామంట. నెల 30 రోజులు 15 రోజులు అలాగే సప్తాహం కింద పంచకృత్వో భుంక్తే చతుః భుంక్తే అలాగా धा प्रत्यय समीपवर्ती क्रिया की अभ्यावृत्ति के गणना में ही होता है. धा प्रत्यय ఎప్పుడు వస్తుంది మనం సమీపార్థం అవిప్రకృష్టార్థం చెప్పాం కదా. అంటే ఆ విప్రకృష్టార్థం సమీపవర్తి క్రియాకి అభ్యావృత్తి ఉండాలన్నమాట. అంటే దూరవాచి అంటే శీఘ్రంగా జరిగేటువంటి క్రియాకి అభ్యావృత్తి ఉన్నట్లయితే దూరం కాకుండా అలాంటి సమీపవర్తి అంటే దగ్గరగా శీఘ్రంగా జరిగే క్రియాకి అభ్యావృత్తి గణనలో మాత్రమే ఈ సూత్రం ప్రకారంగా మనకు కృత్వ సూత్సు धा ప్రత్యయం వస్తుంది. అందుకు కృత్వ సూత్సు ప్రత్యయం కూడా వస్తుంది అని చెప్పుకున్నాం. ఉదాహరణకి బహుధా దివసస్య భుంక్తే బహుధా దివసస్య భుంక్తే దినంలో చాలాసార్లు తింటున్నాడు. బహుధా దివసస్య భుంక్తే అని చెప్పుకుని ఉన్నాం. బహుధా దివసస్య భుంక్తే అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామట. దినంలో చాలాసార్లు తింటున్నాడు. బహుకృత్వ అన్య బహుధా అన్య రెండింటికి అర్థం ఒకటి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు బహు అనే ప్రాతిపదికం చేత మనకు క్రియాభ్యవృత్తి అనేది జరుగుతుంది కాబట్టి చాలాసార్లు తింటున్నాడు కాబట్టి అలాంటి అర్థం విద్యమానంగా ఉంది. అలాగే అప్పుడు చాలాసార్లు తింటున్నా అంటే అక్కడ శీఘ్రంగా జరుగుతున్నమాట. చాలాసార్లు తింటున్నా అంటే మనకి మధ్యలో గ్యాప్ లేదనమాట. అంటే క్రియాభివృద్ధి ఎలా జరుగుతుంది? శీఘ్రంగా జరుగుతున్నా అవిప్రకృష్టంలో జరుగుతున్నాడు. విప్రకృష్ట అంటే విలంబంగా జరగడం లేదా. ఇప్పుడు చాలాసార్లు తింటున్నా అంటే కంటిన్యూగా తింటున్నాడు అనమాట. అంటే అక్కడ గ్యాప్ లేకుండా తింటున్నా కాబట్టి విలంబం అనేది కనిపించలేదు అనమాట. అంత ఎక్కువ అంటున్నా అంటే అది ఇంకా నిరంతరంగా జరుగుతూ ఉంది, విలంబం అంటూ లేదన్నమాట. అలాగా జరుగుతుంది కాబట్టి శీఘ్రత అవిప్రకృష్ట కాలార్థం గమ్యమానంగా ఉంది కాబట్టి మనకు ఇక్కడ ధా ప్రత్యయం వచ్చింది. అందుకే బహు ప్రత్యయం ధా ప్రత్యయం బహుదా. ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు. బహు ప్రాతిపదిక ధా ప్రత్యయం బహుదా అవుతుంది. తర్వాత సు వస్తుంది కానీ దానికి లోపం చేసుకుంటాం అన్నమాట. తర్వాత బహుకృత్వ ఎప్పుడైతే ధా ప్రత్యయం రాదో సామాన్యంగా కృత్వ సూచి ప్రత్యయం వస్తుంది కాబట్టి కృత్వ సూచి కనుమతి లోపం చేసి కృత్వస్ మిగులుతుంది. అందుకే బహుకృత్వస్ అంతిమ సాకారం కృత్వ విసర్గం చేసినట్లయితే బహుకృత్వ అనే రూపం సిద్ధిస్తుంది అన్నమాట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి. తత్ ప్రకృత వచనే మయట్. తత్ ప్రకృత వచనే మయట్. తత్ ప్రథమ విభక్తి ఏకవచనం, ప్రకృత వచనే సప్తమి విభక్తి ఏకవచనం, మయట్ ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి ప్రాచుర్యేణ కృతం ప్రకృతం. ఇది గది సమాసం చేసుకున్నాం. ప్రాచుర్యేణ కృతం ప్రకృతం. ప్రకృతం అనే శబ్దం ఓపెన్ చేసాం. అలాగే ప్రకృతస్య వచనం ప్రకృత వచనం, ప్రకృతస్య వచనం ప్రకృత వచనం. ఇది షష్ఠి తత్పురుష సమాసం. అనువృత్తి వచ్చేసి తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికాత్ ప్రకృత వచనే ప్రాచుర్యే అర్థే ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికాత్ ప్రకృత వచనే ప్రాచుర్యే అర్థే వర్తమానాత్ మయట్ ప్రత్యయో భవతి స్వార్థే. మయట్ ప్రత్యయం వస్తుంది స్వార్థంలో.
ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికాత్ ప్రథమ సమర్థ ప్రాతిపదికం చేత ప్రకృత వచనే అర్థే. ప్రకృత వచనే అంటే ప్రాచుర్య అర్థే. ప్రాచుర్యం అంటే అత్యధికత అని అర్థం. ప్రాచుర్యార్థంలో వర్తమానంగా ఉన్నటువంటి ప్రాతిపదికం చేత మయట్ ప్రత్యయం వస్తుంది. సూత్రంలో విధానం కనిపిస్తుంది మనకు. వర్తమానాత్ మయట్ ప్రత్యయో భవతి స్వార్థే, స్వార్థంలో. అందుకే ఇక్కడ అన్నం ప్రకృతం, ప్రభూతం, అన్నమయం. అన్నం ప్రకృతం అంటే అన్నం ప్రకృతంగా ఉందంటే ప్రభూతంగా ఉంది, ఎక్కువగా ఉంది. ఓ అన్నమయం అయిపోయిందంట అంటాం కదా. జలమయం అయిపోయింది, జలమయం అంటే అత్యధిక జలంగా ఉంది. అన్నమయం అయిపోయింది అలాగా. అపూపమయం మొత్తం అపూప అంతా అలాగా నిండిపోయింది అంటే అటుకులతో నిండిపోయింది. అలాగా అన్నం ప్రకృతం, ప్రకృతం అనేది ప్రభూతం. ప్రభూతం అంటే ఎక్కువ, అంటే ఎక్కువ అన్నంతో యుక్తమై ఉంది, నిండిపోయి ఉంది. అలాంటి సందర్భంలో అన్నమయం, అపూపమయం. టకారం గీవర్థం. ఇక్కడ టకారం ఎందుకంటే మనకి ఎక్కడ టకారం ఉంది, మయట్ ప్రత్యయం కదా. అక్కడ టకార అనుబంధ లోపం ఎందుకు ఇచ్చా అంటే గీ ప్రత్యయం, టిడ్ అనే ప్రకారంగా గీ ప్రత్యయం రావడం కొరకు ఇక్కడ టకారం అనుబంధ లోపం ఇవ్వబడింది అన్నమాట. అందుకే అంటే ఇక్కడ మనకు తీసుకోలేదు, కానీ వేద సందర్భంలో మనకు వీటి యొక్క ప్రయోగం చూపించబడుతుంది అన్నమాట. చూడండి, అందుకే ప్రథమ సమర్థమైన ప్రాతిపదికం చేత ప్రకృత వచనే అభిధేయాత్మకంగా ఉన్నప్పుడు మయట ప్రత్యయం వస్తుంది అని చెప్పుకున్నాం. అన్నమయో యజ్ఞ, అపూపమయం పర్వం. యజ్ఞంలో అన్నమయంతో యుక్తం చేస్తాము. అన్నమయో యజ్ఞ, అన్నంతో మాండు అంటే గంజి వంచకుండా మనం ఏది చేస్తాం, చెరువు అంటాం దాన్ని, అలా చేస్తూ ఉంటాం. అది ఎక్కువగా యజ్ఞంలో ఆహుతి కింద ఇస్తూ ఉంటాం. అపూపమయం పర్వం, పర్వదినాల్లో మనం అపూపం ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. వటకమయీ యాత్ర, వటకమయీ యాత్ర. ఇది వటకమయీ అంటే వటకమయీ యాత్ర, ఇది ఏదో చూద్దాం అర్థం. అలాగే ప్రథమార్థే స్వార్థే ప్రత్యయ. ప్రథమార్థంలో స్వార్థంలో ప్రత్యయం వస్తుంది. తేన అన్యస్యేవ ప్రాచుర్యం ద్యోత్యతే. ఇక్కడ ఎందుకంటే స్వార్థంలో ప్రత్యయం వస్తుంది కాబట్టి అన్నం అంటే మూల ప్రకృతి అన్నం కాబట్టి అన్నం యొక్క ప్రాచుర్యాన్ని, అన్నం యొక్క అర్థాన్ని ఇక్కడ ద్యోతిస్తుంది అంటే ప్రకాశింపజేస్తుంది, విస్తరింపజేస్తుంది. ప్రథమార్థే స్వార్థే ప్రత్యయ తేన అన్నస్యేవ ప్రాచుర్యం ద్యోత్యతే. ద్వితీయార్థే రెండోసారి అన్యార్థే ప్రత్యయ, వేరే అర్థంలో ప్రత్యయం వస్తుంది. తేన అన్నస్య ప్రాచుర్యం తదుచ్యతే. అన్నం యొక్క ప్రాచుర్యం ఎక్కడ ఉందో అది చెప్పబడుతుంది అన్నమాట, అది చెప్పబడుతుంది. అస్తు. చూడండి, అందుకే ఇక్కడ మనకు మూల శబ్దం ఏంటి, మనకు అన్నమయం కదా మనకు కావాల్సింది. ఇక్కడ మనం అన్ని ఒక్కోటి క్రమంగా చూసాము. ఇక్కడ ఈ సూత్రకి దో అర్థ కర్ సక్తే. ఈ సూత్రానికి రెండు అర్థాలు చెప్పుకున్నామాట. ఏంటి, రెండు అర్థాలు చెప్పుకున్నామాట. రెండు అర్థాలు ఏం చెప్పుకున్నాం అది గమనించినట్లయితే, ఒకటి ప్రథమ సమర్థాత్ ప్రాతిపదిక కింద వచ్చారు భాషార్థంలో. ఉదాహరణ కింద ప్రథమ సమర్థాత్ ప్రాతిపదిక ప్రకృతి వచ్చిన అవిధేయ మైట్ ప్రత్యయో భవతి, ఇది రెండవ అర్థం. పైన చెప్పుకున్నాం ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికాత్ ప్రకృత వచనే ప్రాచుర్యం. ప్రకృత వచనే ప్రాచుర్యం అంటే ప్రకృతి అంటే ఎక్కువ అనే అర్థం, ప్రాచుర్యార్థంలో ఉన్న వర్తమాన ప్రాతిపదిక మైట్ ప్రత్యయం తెచ్చుకున్నాం. స్వార్థంలో వచ్చింది అక్కడ. ఇక్కడేంటి ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికాత్ ప్రకృతి వచనే అవిధేయ మైట్ ప్రత్యయో భవతి. దానికి దీనికి తేడా వస్తుంది. ప్రథమ సమర్థాత్ ప్రాతిపదిక ప్రకృతి వచనే ప్రాచుర్యే అర్థే. ఇక్కడ ప్రథమ సమర్థాత్ ప్రాతిపదిక ప్రకృతి వచనే ప్రాచుర్యార్థం కాకుండా ప్రకృతి వచ్చిన అవిధేయాత్మ, ప్రాచుర్యం అనే అర్థం లేకుండా అవిధేయత కేవలం విద్యమానంగా ఉన్నట్లయితే మైటి ప్రత్యయం వచ్చిందన్నమాట. అక్కడ ప్రాచుర్యార్థం విద్యమానంగా ఉంది ఒకటో అర్థంలో, ఇక్కడేమో రెండవ అర్థంలో కేవలం ప్రకృతి వచ్చిన అవిధేయాత్మకంగా ఉన్నట్లయితే మైటి ప్రత్యయం వస్తుంది. అందుకే అన్నమయో యజ్ఞ అని చెప్పి మనం ఉదాహరణ చూసాం. అది అన్నమయో యజ్ఞ, అపూపమయ పర్వ, అలాగే వటకమయీ యాత్ర, ఇవన్నీ కూడా ప్రథమార్థే స్వార్థంలో ప్రత్యయం వచ్చాయి కాబట్టి తేన అన్నస్య ప్రాచుర్యం ద్యోతితే. అన్నం యొక్క అర్థం ప్రాచుర్యంగా చెప్పబడింది అన్నమాట. ద్వితీయార్థంలో అన్యార్థే ప్రత్యయ, వేరే అర్థంలో ప్రత్యయం వచ్చింది కాబట్టి తేన అన్నస్య ప్రాచుర్యం ఎత్ర
అన్యస్య ప్రాచీనం ఎక్కడైతే ఉందో తదుచిత అక్కడ చెప్పుకుంటాను. కొంచెం అర్థంలో భిన్నత కనిపిస్తుంది అన్నమాట. అది ఇక్కడ మనం రెండు అర్థాలుగా మనం గమనించాలి. కాబట్టి ఆ మనం ఒకటో అర్థం సామాన్య ప్రథమ సమర్థ ప్రాతిపదికం చేత ప్రభుతార్థంలో వర్తమానంగా ఉన్నటువంటి ప్రాతిపదికం చేత స్వార్థంలో మైట్ ప్రతిని తీసుకుంటాము. రెండవ అర్థం ఏం తీసుకున్నామంటే ఇక్కడ ప్రథమ సమర్థ ప్రాతిపదికం చేత ప్రభుతార్థం చెప్పడంలో మైట్ ప్రతిని తెచ్చుకున్నామట. అందుకే అన్నమయో యజ్ఞ జిస్మే అన్నికి ప్రాధాన్యత హై. అంటే ఎందులో అయితే అన్నానికి ప్రాధాన్యత ఉంటుందో అటువంటి యజ్ఞని అన్నమయో యజ్ఞ అంటాం. అపోమయం పర్వం అటువంటి పండుగ ఎక్కడైతే ఏ పండుగ అయితే అధికంగా అపోపాన్ని ఉపయోగిస్తాము. వటకమయ్యి యాత్ర అటువంటి ఏ యాత్రలు అయితే మనం ఎక్కువగా యాత్రలు చేస్తూ ఉంటాం ఏ సందర్భంలో అయితే. ఇక్కడ ప్రథమ అర్థమే ప్రథమ సమర్థికి ప్రభుత్వ कहने में ही ప్రత్యయం స్వార్థంలో వచ్చిందన్నమాట. ఇక్కడ ప్రథమ అర్థంలో ప్రథమ సమర్థమైనటువంటి ప్రభుతకు చెప్పడం కొరకు అంటే ఆధిక్యతను చెప్పడం కొరకు ప్రత్యయం వచ్చింది కాబట్టి ఆ ప్రత్యయం స్వార్థంలో వచ్చిందన్నమాట. ద్వితీయ అర్థంలో ఏంటి ప్రథమ సమర్థ ప్రాతిపదికం చేత ప్రభుత అర్థాన్ని చెప్పడం కొరకు. అక్కడ ప్రభుత్వాన్ని చెప్పడం కొరకు ప్రభుత అర్థాన్ని చెప్పడంలో ప్రత్యయం వచ్చిందన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రభుత ప్రత్యార్థం అంతా ఇక్కడ ప్రత్యార్థం వచ్చి అక్కడ ప్రకృతి అర్థం వచ్చిందన్నమాట. ఇక్కడేమో ప్రత్యార్థం అక్కడ ప్రకృతి అర్థం రెండు మనకు భిన్నంగా కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ప్రథమ అర్థమే ప్రథమ సమర్థకి ప్రభుతకు कहने में ही అంటే ప్రభు అత్యధికత చెప్పడంలోనే ప్రత్యయం వస్తుంది, స్వార్థంలో వస్తుంది. అలాగే రెండవ అర్థంలో ప్రథమ స్వరకు ప్రాతిపదికగా ప్రభుతమైన అర్థాన్ని చెప్పడంలో ప్రత్యయం వస్తుంది చెప్పుకున్నాం. కాబట్టి రెండు కూడా ప్రభుత ప్రత్యార్థ బంతాయి. రెండు కూడా ప్రత్యార్థి ఇక్కడ మనకు కనిపిస్తున్నాడ. జీ పార్వతి గారు అంటున్నారు. ఆ ప్రభుత అంటే అర్థం ఏంటండి? అధికత, ఎక్కువ, జలమయం అంటుంటారు కదా. జలమయం అయిపోయిందంటే అన్నం అయిపోయింది, ఎక్కువ అయిపోయిందంటే అలాంటి అర్థం. ఒకటి ప్రాతిపదికార్థం ప్రత్యార్థాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాము. అస్తు. డిక్షనరీలో వటక అంటే ఒడియం అని ఇచ్చారండి. వటకమయ్యి యాత్ర అంటే యాత్రలు ఎక్కువ అటువంటి దూర ప్రయాణాలు మనం అలా తీసుకెళ్తాం. అది యాత్రలు ఎక్కువగా అటువంటి తీసుకెళ్తుంటా. ఇందులో ఉండే వస్తువులు కాదు కదా, ఉండేటివి ఇటువే కదా. ఒక దాంట్లో అన్నం చెప్పారు, ఇంకా అట్లాగా రెండో దాంట్లో ఆపు పాలు చెప్పారు. ఇక్కడ ఒడియం అనేది మూడో దాంట్లో చెప్తున్నారు. ఒడియాలు అంటాం కదా, సందర్భాన్ని బట్టి అది మనం తీసుకోవచ్చు. అపోప అంటే మాలుపోవే, మాలుపో అని కూడా అంటారు. మాలుపో అంటే అది నెయ్యితో పాలు కలిపి నెయ్యిలో చెస్కుల్లాగా పూరిలాగానే ఉంటాయి. కాకపోతే దాంట్లో పిండి అరటిపండ్లు వేసి దాంట్లో గోధుమ పిండిలో పాలతో కలిపి నెయ్యిలో చేస్తారన్నమాట. పాలు కూడా కలిపేస్తుంది దాంట్లో. అప్పడాలని కూడా వస్తుంది కదండి, అప్పడాలని కూడా వస్తాయి, అవి కూడా వస్తాయండి. అంటే నూనెలో వేచి అవన్నీ అప్పటికి మాలపువ్వు అని కూడా ఇక్కడ ఏదో మనకు ఇక్కడ మూడు ఉదాహరణలు కూడా ఆహార పదార్థాలే చెప్పినట్టున్నారు. ఈ జలమయ్యి జలం కూడా మొత్తం జలమే ఉంది అట్లాంటివి చెప్పలేదు. మరి ఎందుకనో ఇప్పుడు మనం ఏం చేసినా మూడు పదార్థాలు జలం ఉంటుందా లేదా?
అట్లా కాదు కదా, జలం అయిపోయిందండి, అది సముద్రం పొంగిందో లేకపోతే వర్షాలు వచ్చినాయో అలాగా చెప్తారు కదా. అంటే సరే ఇప్పుడు వంటలో వాడే ఉపలక్ష నీళ్ళు చాలా తక్కువ కదా. ఉపలక్షణంగా మనకు ఒక శబ్ద సిద్ధి చెప్పడం ముఖ్యం కదా. ఉపలక్షణ హోదా ఉమ్, ఇలా చూపించబడింది. ఓకేనా. మైట్ ప్రత్యయం అదే. రావడానికి ఇలాంటి ప్రక్రియ ఉండాలి, ఇలాంటి కండిషన్స్ ఉంటే ఇలా వస్తుంది. ఇంతవరకే ఉమ్, చెప్పడం ముఖ్య ఉద్దేశం అక్కడ. అలా ఎన్నో రాసుకోవచ్చు. ఒక్కొక్క దాంట్లో మనకు కొంతమంది చాలా మంది భిన్న భిన్న ఉదాహరణలు చూపిస్తుంటది. ఇక్కడ మనకు తక్కువగానే ఇంకా కొన్ని లఘు సిద్ధాంత, కొన్ని సిద్ధాంతకములు, ఇంకా మన తర్వాత వచ్చేటువంటి ఆ న్యాస పదమంజరిలో కూడా అక్కడ భిన్న భిన్న టీకా టిప్పణికాలు చాలా ఉదాహరణ ఇస్తారన్నమాట. అవి కొత్త కొత్త ఉదాహరణ వంట ఉంటాయి. అంటే సరిగా చేయకపోయినా కూడా అంత ఉప్పుమయం అని చెప్తా ఉంటారు. ఉప్పుమయం, కారం ఉప్పు, మయం, ఉప్పుమయం. ఆ? లవణమయం అక్కడంతా మైట్ ప్రత్యయమే వస్తుంది. అంతా జలమయం అయిపోయింది అంటే నీటిమయం చేస్తాం అంట. ఏదో అంటుంటాం లౌకిక వ్యవహారంలో కూడా అంత నీళ్ల పాలు చేసామంటాం కదా అలాగా. అదే అంటే అమ్మాయి పెళ్లికి పిలుద్దామని. సరే అది సరే అలాంటి అర్థాలు మనం రేపు చూస్తాం. సాయంత్రం ఆ రేపు పొద్దున కూడా భోజనాలు, రేపు సాయంత్రం. అస్తు. నెక్స్ట్ చూడండి అయితే సమూహవచ్చ బహుషు. సమూహవచ్చ బహుషు. సమూహవత్ అవ్యయపదం చ అవ్యయపదం బహుషు సప్తమి విభక్తి బహువచనం. అనువృత్తి వచ్చేసి తత్ ప్రకృత వచనే తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. అర్థః ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికాత్ బహుషు ప్రకృతేషు ఉచ్యమానేషు ప్రకృతేషు ఉచ్యమానేషు సమూహవత్ ప్రత్యయాః భవంతి. చకారాత్ మయట్ చ. చకారాత్ మయట్ చ. సో ఇక్కడ ప్రథమ సమర్థం ప్రాతిపదికం చేత బహుషు బహుషు ప్రకృతేషు ఉచ్యమానం. చాలా ప్రకృతి అర్థాలు చెప్పినప్పుడు సమూహవత్ ప్రత్యయం, సమూహవత్ అంటే సమూహానికి సమానంగా ప్రత్యయాలు వస్తాయి. చకారాత్ మైట్ చ, మైట్ ప్రత్యయం కూడా వస్తుంది. అంటే బహుత్ అంటే చాలా అర్థము, బహు అంటే ఎక్కువ అనే అర్థంలో. సమూహవచ్చ, సమూహవత్ అంటే సమూహార్థంలో, సమూహార్థంలో బహుసు, బహుసు అంటే చాలా అనే అర్థంలో చెప్పడంలో, ఎక్కువ అనే అర్థం చెప్పడంలో ప్రథమ సమర్థం అనే ప్రాతిపదికం చేత, ప్రథమ సమర్థ ప్రాతిపదికం చేత సమూహ అర్థంలో, సమూహ అర్థాల యొక్క అధికారంలో ఏ రకమైన ప్రత్యయాలు చెప్పుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ వస్తాయంట. సమూహ వచ్చ, సమూహ అర్థంలో కొన్ని ప్రత్యయాలు చెప్పుకున్నాం. అంటే సమూహ అర్థం ఇచ్చేటువంటి అధికారం ఏకైతే మనం చెప్పుకున్నామో 4:2:36 సూత్రంలో సమూహ అర్థం చెప్పడానికి కొన్ని ప్రత్యయాలు వచ్చాయన్నమాట. ఈ అర్థం చెప్పడానికి 4వ అధ్యాయం 2వ పాదంలో 36 సూత్రంలో అక్కడ సమూహ వచ్చాయి. సమూహ అర్థాన్ని చెప్పడం కొరకు ఆ అధికారంలో కొన్ని ప్రత్యయాలు వచ్చాయి. ఆ ప్రత్యయాలన్నీ కూడా ఇక్కడ వస్తాయంట. ఓకే. సమూహవత్ తాత్పర్యం అంటే సమూహవత్ బహుసు. సమూహవత్ సమూహార్థం చెప్పడానికి ఆ అధికారంలో ఏ ఏ ప్రత్యయాలు వచ్చాయో బహుసు. బహుసు అంటే ప్రభుత్వమైన అర్థాన్ని చెప్పడంలో కూడా, ఎక్కువ అర్థం చెప్పడం కూడా అవే ప్రత్యయాలు ఇక్కడ తీసుకోవచ్చు. సమూహ అర్థంలో ఏ ఏ ప్రత్యయాలు చెప్పుకోమో అత్యధికత అర్థంలో కూడా అవే ప్రత్యయాలు ఇక్కడ కూడా వస్తాయి. అది సమూహవచ్చ బహుసు యొక్క తాత్పర్యం అంట. అందుకే ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికాత్ బహుసు ప్రకృతేషు ఉచ్యమానేషు, చాలా ప్రకృతి అర్థాలు చెప్పినప్పటికీ కూడా సమూహవత్ ప్రత్యయాః భవంతి. సమూహంలో సమూహం ముందు చెప్పిన సమూహార్థం చెప్పిన ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కూడా వస్తాయి. అలాగే చకారాత్ మయట్ చ, మయట్ ప్రత్యయం కూడా వస్తుంది అని ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం. ఉదాహరణకి మోదకాః ప్రాచుర్యేణ ప్రస్తుతాః మౌదకికం. మోదకమయం. మోదకాః లడ్లు ప్రాచుర్య అత్యధికంగా ప్రస్తుతాః అంటే ప్రస్తావించబడ్డాయి, తీసుకోబడ్డాయన్నమాట. దాన్ని మౌదకికం అంటామంట, లేదా మోదకమయం అలా కూడా చెప్పు. రెండు శబ్దభేదమే, అర్థభేదం కాదు. శాస్కులికం, శస్కులీమయం, ఈ రకంగా ఒక అర్థం చెప్పుకున్నాం. ద్వితీయ అర్థం ఇది రెండు అర్థాలు చెప్పుకున్నాం. మౌదకికం అక్కడ మోదకికం మోదకమయం భోజనం, మోదకమయం భోజనం. అలాగే ఆపూపికం ఆపూపమయం పర్వం. ఇక్కడ మనకు
जिस प्रकार प्रत्यय कहे हैं वे यहाँ भी होते हो जाते हैं तथा శకారం చేత మైట్ ప్రత్యయం కూడా వస్తుంది. ఇక్కడ కూడా రెండు అర్థాలు చెప్పుకున్నాం. రెండవ అర్థం చెప్పుకున్నాం అంటే ప్రథమ సమర్థ ప్రాతిపదికం చేత ఎక్కువ అనే అర్థం అభిధేయాత్మకంగా ఉంటే ప్రథమ సమర్థం రెండవ అర్థంలో ఒకటో అర్థం చెప్పుకున్నాం. ఇక రెండవ అర్థం ఏం చెప్పుకుంటాం అంటే ప్రథమ సమర్థం ప్రాతిపదికం చేత ఎక్కువ అనే అర్థం బహుత్ అంటే ఎక్కువ అర్థం అనేది అభిధేయాత్మకంగా ఉంటే కేవలం ఏంటి ఎక్కువ అనే అర్థం అభిధేయాత్మకంగా ఉంటే మనము ప్రత్యయం తెచ్చుకుంటామండి. ఎక్కువ అనే అర్థం అభిధేయాత్మకంగా ఉన్నప్పుడు ఇక్కడ మనకు సమూహార్థంలో చెప్పేటువంటి ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా సమానంగా ఇక్కడ కూడా అవే ప్రత్యయాలు వస్తాయి. సమూహార్థాన్ని చెప్పిన ప్రత్యయాలు ఏవైతే ఇక్కడ కూడా వస్తాయి. పూర్వ సూత్రంలో కూడా చెప్పిన అనుసారంగా పూర్వంలో చెప్పిన అర్థానుసారంగా ఇక్కడ కూడా రెండు అర్థాలు భిన్న భిన్నంగా తీసుకోవాలి. అంటే సూత్రం యొక్క అర్థం రెండు రకాలుగా చెప్పుకోవాలి. ఇక్కడ రెండవ అర్థం ఏంటంటే మోదకికం మోదకమయం. ఏ భోజనంలో అయితే మోదకాలు ప్రాచుర్యంగా ఉన్నాయో అంటే ఏ భోజనాలు ఎక్కడైతే భోజనాలు పెడుతున్నారో ఆ భోజనాల సమయంలో ఎక్కడైతే మోదకాలు ప్రాచుర్యంగా ఉన్నాయో ఒక్కోసారి ఒక్కొక్క స్థాన విశేషంలో ఫంక్షన్ విశేషంలో వివాహ విశేషంలో మోదకాలు ఎక్కువగా పంచిపెడుతుంటారు అన్నమాట. అలాగా సందర్భ విశేషం ఇక్కడ తీసుకోవచ్చు. భోజన్ మే మోదకోం కా ప్రాచుర్య హే. ఎక్కడైతే భోజనంలో లడ్లకు యొక్క ప్రాచుర్యం ఎక్కువగా ఉంటుందో ఉసే కహా జాయేగా వాటి ఆ సందర్భం ఇక్కడ చెప్పుకుంటామట. దాన్నే మోదకికం అంటామట. అలాగే శాస్కులికం ఏ సమూహంలో ఏ భోజనంలో అయితే షస్కులి పూజలు ఎక్కువగా పెట్టబడతాయో దాన్ని శాస్కులికం అని చెప్పుకుంటాం. శాస్కులికం మే సమూహ అర్థంలో కహా అచిత్త హస్తి దేనోష్టక్ ప్రకం టక్ ప్రత్యయం వస్తుందన్నమాట. సమూహార్థంలో అక్కడ మనం 4వ అధ్యాయం 2వ పదంలో అక్కడ షస్కులికంలో సమూహార్థాన్ని చెప్పడం ఏమవుతుంది అచిత్త దేనోష్టక్ ప్రకం టక్ ప్రత్యయం వస్తుందన్నమాట. ఆ టక్ ప్రస్థానంలో ఏకాదశి వస్తుంది కాబట్టి శాస్కులికం అలాగా మనకు ఇక అనిపిస్తుంది అంత్యంలో. అంటే శాస్కులికంలో టక్ ప్రత్యయం వచ్చి మనకు రూపం తయారైందన్నమాట. మోదకికం శాస్కులికం ఇవన్నీ కూడా శాస్కులికంలో ముఖ్యంగా సమూహార్థులు కహ అస్థి దేనోష్టక్ ప్రకారంగా మనకు టక్ ప్రత్యయం వచ్చి శాస్కులికం రూపం తయారైంది. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అస్తు ఇక్కడ మనకు అదే విధంగా ఉదాహరణలు ఇవ్వబడ్డాయి అన్నమాట. ఇక్కడ మోదకాహ ప్రకృతాహ మోదకికం మోదకమే అంటే ఏ భోజనంలో మోదకాల యొక్క ప్రాచుర్యం ఉంది చెప్పుకున్నాం. కాబట్టి మోదక అనే ప్రాతిపదికం చేత మనకు సమూహవచ్చ బహుసు ప్రకారంగా టక్ ప్రత్యయం తీసుకున్నట్లయితే అంటే సమూహార్థులు ఎందుకంటే అక్కడ టక్ ప్రత్యయం అచిత్త దేనోష్టక్ ప్రకారం టక్ ప్రత్యయం వచ్చిందన్నమాట. అచిత్త హస్తి దేనోష్టక్ టక్ ప్రత్యయం వచ్చిందన్నమాట. అందుకే టక్ ప్రత్యయానికి అనుమతిలో కొంచెం ఠా మిగులుతుంది. ఠా స్థానం ఏకాదేశం వస్తుంది. మోదక ప్లస్ ఇక మోద మళ్ళీ ఎస్సి లోపం చేసుకుని మోదకిక టక్ ప్రత్యయం కాబట్టి ఆ తెచ్చుకుని ఇది చేసుకుంటాం. అప్పుడు మౌదకిక తర్వాత సు తెచ్చుకొని సుస్థలం అమ్మి పూర్వ చేసుకున్నట్లయితే మౌదకికం అనే రూపం సిద్ధిస్తుందన్నమాట. ఎప్పుడైతే టక్ ప్రత్యయం రాదో మనకు ఒక పక్షంలో అప్పుడు సామాన్యంగా మైట్ ప్రత్యయం వస్తుంది కాబట్టి చకారా మోదక మయట్కి అనుమతి లోపం చేసి మయ మిగులుతుంది. మోదకమయ తర్వాత సుస్థలం అమ్మి పూర్వ చేసుకున్నట్లయితే మౌదకికం మోదకమయం అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. అలాగే షస్కులి శబ్దం చేత కూడా సమూహ టక్ ప్రత్యయం వస్తుంది. ఏది అచిత్తాస్తి దేనోష్టక్ ప్రకారంగా. ఎందుకంటే అక్కడ సమూహార్థంలో అచిత్తాస్తి దేనోష్టక్ ప్రకారం టక్ ప్రత్యయం తెచ్చుకున్నాం కాబట్టి అందుకే ఇక్కడ టక్ ప్రత్యయం వచ్చింది. శాస్కులికం టక్ ప్రత్యయం రానప్పుడు సామాన్యంగా మైట్ ప్రత్యయం వస్తుంది కాబట్టి షస్కులీమయం అనే రూపాలు వస్తాయన్నమాట. అలాగే ద్వితీయ అర్థే మౌదకికో యజ్ఞ మోదకమయ మౌదకిక మోదకమయ. ఇక్కడ రెండవ అర్థం ద్వితీయ అర్థం చెప్పుకున్నాం. అధికరణంలో కూడా టక్ మైట్ రెండు ప్రత్యయాలు వస్తాయన్నమాట. అంటే అర్థాలు భిన్న చెప్పుకున్నప్పటికి కూడా ఇక్కడ అధికరణంలో కూడా అదే రకమైన ప్రత్యయం వచ్చిందన్నమాట. అంటే టక్ ప్రత్యయం వచ్చింది, ఆ తర్వాత మైట్ ప్రత్యయం వచ్చిందన్నమాట. అందుకే మౌదకికో యజ్ఞ
మోదకమయో యజ్ఞ అని చెప్పి 2 రూపాలు మనకు కనిపిస్తున్నాయి. మైట్ ప్రత్యయం వచ్చినప్పుడు రిద్ధి కాదు, మనకు ఆదేశకు రిద్ధి కాదు, మోదకమయ. రిద్ధి చేసినప్పుడు టక్ ప్రత్యయం వచ్చిన మౌదకిక అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి అనమాట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. జీ ఇప్పుడు ఎవరైనా మన పాఠం సంబంధించి మాట్లాడుతున్నారా, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా? జీ సూత్రం అర్థమైందా? అర్థమైంది. అస్తు. నెక్స్ట్ చూడండి. అయితే అనంత వసతేతి భేషజాయ్యః అనంత వసతేతిః భేషజాయ్యః అనంత వసతేతిః భేషజాత్ పంచమీ విభక్తి ఏకవచనం, యః ప్రథమ విభక్తి ఏకవచనం. ఇక్కడ ప్రకారానికి ఇక్కడ పరస్వరం చేసేసామంట. పరస్వరం చేసాం కాబట్టి యా అయిపోయింది అన్నమాట పంచమాక్షరం. అంటే ఏంటి ఇక్కడ భేషజాత్ తవర్గం యొక్క పక్కన ఏంటి చవర్గం యొక్క యోగం ఉంది కాబట్టి స్తోస్తునాష్టు ప్రకారంగా ఏమైపోయింది మనకు స్తుత్వసంధి చేసాం కాబట్టి అది కూడా చవర్గం యొక్క పంచమాక్షరం వచ్చేసింది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ స్తోస్తునాశ్చు తవర్గ స్థానం చవర్గం ఆదేశం వచ్చింది అన్నమాట. అందుకే భేషజాయ్ అలా భేషజాత్ అనేది తకారం యకారంగా మారిపోయింది స్తోస్తునాష్టు సంధి నియమానుసారంగా. భేషజాత్ ప్లస్ యహ ఓకేనా, అది సంధిని గమనించండి. అస్తు. సమాసం వచ్చేసి నా అనంతశ్చ ఆవసతశ్చ ఇతిహశ్చ భేషజశ్చ అనంతశ్చ ఆవసతశ్చ ఇతిహశ్చ భేషజశ్చ మొత్తం కలిపితే అనంత ఆవసత ఇతిహ భేషజం. తస్మాత్ అనంత ఆవసత ఇతిహ భేషజాత్. ఇక్కడ సమాహార ద్వంద్వ సమాసం చెప్పుకున్నాం. అస్తు. అనువృత్తి వచ్చేసి తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః అనంత ఆవసత ఇతిహ భేషజ ఇత్యేతేభ్యః శబ్దేభ్యో యః ప్రత్యయో భవతి స్వార్థే. ఈ ప్రత్యయముల చేత ఈ ప్రత్యయ ప్రాతిపదికం చేత అనంత ఆవసత ఇతిహ భేషజ ఇత్యేతేభ్యః శబ్దేభ్య అంటే ఈ ప్రాతిపదికముల చేత యః ప్రత్యయో భవతి. శబ్దముల చేత యా ప్రత్యయం వస్తుంది. కానీ యా ప్రత్యయం ఏ అర్థంలో వస్తుంది? స్వార్థంలో వస్తుంది. అంటే ప్రకృతి యొక్క అర్థాన్ని చెప్పడం కొరికే వస్తుంది. అనంత ఆవసత ఇతిహ భేషజ అనే అర్థాన్ని చెప్పడం కొరికే వస్తుంది. అందుకే అవే ఉదాహరణ ఇక్కడ ఇవ్వబడి అనంతం ఏవ ఆనంత్యం, ఆవసతం ఏవ ఆవసత్యం, ఇతిహ ఏవ ఐతిహ్యం, భేషజమేవ భైషజ్యం, భేషజం ఏవ భైషజ్యం. అందుకే ఇక్కడ అనంత ఆవసత ఇతిహ భేషజ అనే 4 ప్రాతిపదికల చేత యహ ప్రత్యయం తెచ్చుకుంటాం. యహ ప్రత్యేక మందులో వేస్తే యా మిగులుతుంది. అదే యకానికి ఆది ఇంటుడవహ ప్రకారంగా చుట్టూ ప్రకారంగా ఆది యకానికి లోపిస్తుంది అన్నమాట. ఓకేనా? ఆది ఇంటుడవ ఎందుకు రాదండి? ఇది ప్రత్యయం కదా మహోదయ, ప్రత్యయం ఇది. ఓకేనా? ధాతులో పనిచేస్తుంది ధాతు. కాబట్టి చుట్టూ ప్రకారంగా ఆది అచ్చుకు ఇది సంజయ్ పెరిబడి ఆది యకానికి ఇది సంజయ్ పెరిబడి తస్య లోప అదర్శన లోప చేసుకుంటాం. అస్తు. సో కాబట్టి ఇక్కడ మనకు అన్నిట్లో యా మిగులుతుంది కాబట్టి అనంత యా. ఇక్కడ యా ఇత్ ప్రత్యయం కాబట్టి ఇది సంజయ్ యక ఇది సంజయ్ జరిగింది కాబట్టి మనకు ఆది అచ్చుకు తదితే స్వచామాదే ప్రకృతి ప్రత్యయ పదత అచా మధ్యయో ఆది తస్య వృద్ధి భవతి. తదితేషు అచామాది అచాం మధ్యయో ఆది అచ్చులకు మరియు ఆది అచ్చు ఏదైతే ఉందో దానికి వృద్ధి వస్తుంది. అందుకే అనంత అనేది ఆనంత అయిపోయింది. ఆనంత యా
ఆనంత య ఆనంత య ఇక్కడ యా ప్రత్యయం అనేది యకారాది ప్రత్యయం కాబట్టి ఎస్ఏదిచి లోపం కూడా వస్తున్నాడు. ఎస్ఏదిచి లోపం వచ్చినప్పుడు ఆనంత అన్యం కదా, ఆ తకారంలో ఉండే ఆకారం లోపిస్తుంది. అప్పుడు ఆనంత్ యా కలిపితే ఆనంత్య, తర్వాత సు తెచ్చుకుని సుస్థానం అమ్మి పూర్వ చేసుకుంటాం. ఆనంత్యం అంటే అనంతము అని అర్థం. నా అంతం అనంతం, అంతం అంటే అంతం కానిది, అనంతమైంది, ఎక్కువ అనే అర్థంలో. అలాగే ఆవసత ఇక్కడ అది వృద్ధి వర్ణం ఉంది మనకు. ఆవసత ప్లస్ యా ఇక్కడ తకారంలో ఉండే ఆకారం లోపం చేసుకుని ఎస్సీ లోపం చేసుకుని ఆవసత్య అలా వస్తుంది. అలాగే ఇతిహ యా ఇక్కడ ఇతిహ స్థానంలో ఈకి వృద్ధి చేస్తే ఐ అయిపోతుంది. ఐతిహ యా ఐతిహ్య. అలాగే భేషజ స్థానంలో భేషజ యా బైషజ్య బైషజ్య అలా వస్తుందన్నమాట. అది తెచ్చుకు వృద్ధి చేసుకుంటే అన్ని ఈ రకంగా రూపాలు మనకు అన్నింటిలో సు తెచ్చుకొని సుస్థానం అమ్మ పూర్వ చేసుకుంటాం. భైషజ్యం అనే రూపం సిద్ధిస్తుంది. భైషజ్యం అంటే ఔషధము, ఐతిహ్యం అంటే ఇతిహాసము, ఆవసత అంటే ఏమిటి గృహము, ఆనంత్యం అంటే అనంతత అనే అర్థం మనం శబ్దాల యొక్క అర్థాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి, దేవతాంతాత్ తాదర్త్యే యత్. దేవతాంతాత్ తాదర్త్యే యత్. దేవతాంతాత్ పంచమీ విభక్తి ఏకవచనం, తాదర్త్యే సప్తమీ విభక్తి ఏకవచనం. దేవతాంతాత్ పంచమీ ఏకవచనం, తాదర్త్యే సప్తమీ విభక్తి ఏకవచనం, యత్ ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి దేవత అంతే యస్య స దేవతాంతః. దేవత అంతే యస్య స దేవతాంతః. దేవతా శబ్దం అంతిమంలో ఉంది. ఏ శబ్దానికైతే స దేవతాంతః దేవతాంతం అని చెప్పి చెప్పుకుంటాం. తస్మాత్ దేవతాంతాత్ ఇది బహువ్రీహి సమాసం. నెక్స్ట్ వచ్చేసి తదర్థ ఏవ తాదర్థ్యం. తదర్థ ఏవ తాదర్థ్యం. చాతుర్వర్ణ్యాదిత్వాద్. చాతుర్వర్ణ్యాదిత్వాద్ అంటే చాతుర్వర్ణాది అర్థంలో ఇక్కడ తదర్థేవ తాదర్థ్యం అని చెప్పుకున్నాం. ఇక స్వార్థంలో శని ప్రత్యయం తెచ్చుకొని తాదర్థ్యం రూపం వచ్చిందండి. చాతుర్వర్ణ్యాదిత్వం అంటే చాతుర్వర్ణాది ఆదిలో ఉన్నటువంటి సందర్భాన్ని ఇక్కడ తీసుకున్నబడింది. అస్తు చాతుర్వర్ణ్యాదిత్వాత్ అని చెప్పి చెప్పుకున్నాం. ఇక స్వార్థంలో శై ప్రత్యయం వచ్చినది. తాదర్థ్యంలో శబ్దంలో ఏ ప్రత్యయం ద్వారా చాతుర్వర్ణాది అర్థంలో ఉంది కాబట్టి చాతుర్వర్ణ్యాదిత్వాత్ ఆ నియమానుసారంగా 5:1 సూత్రం ప్రకారంగా స్వార్థంలో శై ప్రత్యయం వచ్చేసి మనకు తాదర్థ్యం అనే రూపం సిద్ధించిందన్నమాట. ఫస్ట్ అనువృత్తి వచ్చేసి తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థాన్ని గమనించండి. దేవతాంతాత్ ప్రాతిపదికాత్, దేవతా శబ్దం అంతిమంలో ఉండాలంట. దేవతాంతాత్ ప్రాతిపదికాత్ చతుర్థి సమర్థాత్. ఆ దేవతాంత ప్రాతిపదిక ఎలా ఉంటే చతుర్థి సమర్థమైనటువంటి దేవతాంత ప్రాతిపదికం. దేవతాంతాత్ ప్రాతిపదికాత్ చతుర్థి సమర్థాత్ అని దాని బ్రాకెట్ లో స్పష్టత వరకు చెప్పుకున్నాం. తాదర్థ్యే వాచ్య. తాదర్థ్యే వాచ్య తాదర్థ వాచ్యం విద్యమానంగా ఉన్నట్లయితే యత్ ప్రత్యయో భవతి, యత్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకు అగ్నిదేవతాయై ఇదం, అగ్నిదేవత్యం, అగ్నిదేవతాయై ఇదం, అగ్నిదేవత్యం, అగ్నిదేవతా కొరకు ఇదం, అగ్నిదేవతా కొరకు ఇది. ఆగ్నిత్యం అని చెప్పుకున్నామట. అగ్నిదేవతాయై ఇదం, అగ్నిదేవతాయై ఇదం అగ్నిదేవత్యం, అగ్నిదేవత్యం అంటే ఇక్కడ మనం అగ్నిదేవత అగ్నిశ్చ దేవతాచ అగ్నిదేవత తస్మై తస్యై అగ్నిదేవతాయై అగ్నిశ్చ అసౌ అగ్నిశ్చ దేవతాచ చతుర్థి భక్తి అంటున్నాం కాబట్టి తస్యై అగ్నిదేవతాయై అలా మనకు వస్తుంది విగ్రహవాక్యం చూసినట్లయితే. ఫస్ట్ అగ్నిదేవతా శబ్దం మొత్తానికి
తో అగ్నిదేవత శబ్దానికి చతుర్థి విభక్తి ఏకవచనం గే తీసుకున్నట్లయితే అగ్నిదేవతాయై అనే రూపం సిద్ధిస్తుంది. అందుకే అగ్నిదేవతాయై ఇదం, అగ్నిదేవత కొరకు అయితే ఉందని అగ్నిదేవత్యం. బాలకాయ ఇదం బాలకత్యం అలా చెప్పుకోవచ్చు అన్నమాట. దేవతాయ ఇదం దేవత్యం అని చెప్పాము, బాలకాయ ఇదం బాలకత్యం. అలాగా ఏదైనా తీసుకోవచ్చు మనకు. అట్లా ఉదాహరణ మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి దేవత అంతిమంలో ఉన్న ప్రాతిపదికం చేత తాదాత్మ్య వాచ్య అర్థమానంగా ఉన్నట్లయితే తాదాత్మ్యం అర్థం విద్యమానంగా ఉండి యత్ ప్రత్యయం వస్తుంది అని ఇక్కడ మనం చెప్పుకున్నాం. తాదాత్మ్యం అంటే ఏమిటి అంటే అతని కొడుకు అంటే అతని కొడుకు. ఇప్పుడు తాదాత్మ్యంలోనే మనకు ఆ ఏదైతే ప్రత్యయం వచ్చిందో, శ్రేయ ప్రత్యయం వచ్చిందో అది కూడా స్వార్థంలో వచ్చింది. అంటే ఆ ప్రత్యయం యొక్క అర్థం కూడా వచ్చేసి ఆ తాదాత్మ్యం అంటే అతని కొడుకు అర్థాన్ని పుష్టి చేసింది అన్నమాట. అయితే తాదాత్మ్యం అదే అర్థం చెప్పడం మళ్ళీ అదే అర్థం ఏదైతే అర్థం ఉందో ప్రకృతికి ప్రత్యయం కూడా వచ్చి అదే అర్థం చెప్పిన తాదాత్మ్యం అయిపోతుంది అన్నమాట. ఏంటి ప్రకృతి యొక్క అర్థం ఏదైతే ఉందో అదే అర్థాన్ని చెప్పడం, ప్రకృతి యొక్క అర్థం చెప్పడం కొద్దికి ప్రత్యయం యొక్క అర్థం కూడా వచ్చి అదే చెప్పినప్పుడు అది తాదాత్మ్యంగా చెప్పుకున్నామట. అందుకే అది ఇక్కడ తాదాత్మ్యానికి అర్థం ఈ రకంగా మనం గమనించాలి. అస్తు. అందుకే ఇక్కడ తాదాత్మ్యం శబ్దం మనకు సిద్ధించిందన్నమాట. అంటే అగ్నిదేవత అనే శబ్దం చేత అది విగ్రహవాక్యం చూసాం, అగ్నిదేవత ఇది అగ్నిదేవత్యం అని చెప్పి. ఇప్పుడు అగ్నిదేవత అనే ప్రాతిపదికం ఇంకే తెలుసుకున్నట్లయితే ఇక్కడ ఈ స్థితిలో ఎందుకు స్థితి సమర్థ ప్రాతిపదిక చెప్పుకున్నాం కదా, అలాంటి అగ్నిదేవత ఇంకే చతుర్థి సమర్థవంతమైనటి అగ్నిదేవత ప్రాతిపదికం చేత మన ప్రకృతి సూత్రం దేవత అంతా తాదాత్మ్య యత్ ప్రకారంగా యత్ ప్రత్యయం వస్తుంది. యత్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తాం. తర్వాత మధ్యంగే విభక్తి వచ్చింది కాబట్టి యత్ ప్రత్యయం తదితం కాబట్టి తదిత సమాసాశ్చ ప్రకారం మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది. ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి ప్రాతిపదికంలో ఉండేటువంటి సుపు ధాతు ప్రాతిపదిక యోగ ప్రకారం లుక్ అవుతుంది. తర్వాత అగ్నిదేవత యత్క యకారాది ప్రత్యయం కాబట్టి భాషంజ ఉంది కాబట్టి ఎస్ శ్లోకం కూడా వస్తుంది. అగ్నిదేవత్ కలిపితే అగ్నిదేవత్య. తర్వాత సు తెలుసుకొని సుస్థానంలో అమ్మి పూర్వ చేసినట్లయితే అగ్నిదేవత్యం. అలాగే మన అన్యం తెలుసుకోవచ్చు అగ్నిదేవత్యం. ఇక్కడ పితృదేవత్యం పితృదేవతా శబ్దం చేత పితృదేవత్యం అంటే పితృదేవతాభ్య ఇదం పితృదేవత్యం. ఇక్కడ దేవతాభ్య ఇద్దరు కాబట్టి మనం ద్వివచనం భ్యస్ తెచ్చుకుంటాం. అక్కడ తెచ్చుకున్నాం ఏ భ్యాం భ్యస్, అక్కడ ఏకవచనం కాబట్టి ఏ తెచ్చుకున్నాం. ఇక్కడ పితృదేవతాభ్యాం ఇదం పితృదేవతల కొరకు ఇదం అనే అర్థంలో మనం విగ్రహవాక్యం చెప్పుకున్నాం కాబట్టి పితృదేవత భ్యస్ తెచ్చుకుంటాం. కాబట్టి ద్వివచనంలో మరి మన ప్రకృతి సూత్రం ప్రకారం దేవత తాదతి యత్ ప్రకారం యత్ ప్రత్యయం వచ్చేసి అనుబంధ లోపం చేసుకున్నట్లయితే మనకు పితృదేవత్య తర్వాత సుస్థానం అమ్మి పూర్వ చేసినట్లయితే పితృదేవత్యం అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు. ఇందులో ఎక్కడైనా సందేహం ఉందా? మహోదయ సమాసం దగ్గర చెప్పండి, మీరు చెప్పండి. సమాసం దగ్గర తదర్థ ఏవ తాదాత్మ్యం చాతుర్వర్ణ్యాదిత్వాత్ అని స్వార్థే షై అని ఇచ్చారు. అక్కడ బుక్ లో 5:136 అని ఇచ్చారు, కానీ 123 అన్నారు కదా మీరు సూత్రం. అది గుణవచన బ్రాహ్మణాదిభ్య కర్మణి చ అదేనా? అక్కడ అది ఇచ్చారు సూత్రము. ఎందుకంటే సంఖ్య ఇక్కడ 5:123 ఇచ్చారు. చాతుర్వర్ణాదిత్వాద్ అని చెప్పి 5:123 సూత్రం ఇచ్చారు. మా పుస్తకంలో 136 ఉంది. 5:1 సూత్ర సంఖ్య తప్పు 136 అసలు లేదు. 136 అసలు సూత్రమే లేదు. 126 126 కూడా లేదు. 126 చాతుర్వర్ణ్యాది అక్కడ శయ్య ప్రత్యయం ఉంది. అక్కడ చాతుర్వర్ణ్యాది అక్కడ అదే ప్రకారం 126 కరెక్ట్ కదా. 123 కరెక్ట్.
మరి ఇప్పుడు శయ్య అని ఇచ్చారు కదా, మళ్ళీ ఇక్కడ ఎత్త ఏంటి అంటే అపవాదం ఇది? అది తాదత్య సూత్రంలో తాదత్య శబ్దం వచ్చింది కదా. తాదత్యం అంటే ఏమిటి? అది శబ్దం తాదత్యంలో వచ్చింది. ఆ తాదత్యం అంటే అవును. షే ప్రత్యయం కూడా తస్యార్థ తదర్థ. ఆ ప్రాతిపదికస్య అర్థం అవుతుందో ఆ ప్రాతిపదిక అర్థం చెప్పడానికి షే ప్రత్యయం స్వార్థంలో వచ్చింది. అలాగే ఇక్కడ 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 కూడా తాదత్యంలో మనం ప్రత్యయం తెచ్చుకుంటాం. అంటే రెండు వస్తాయా? అది తాదత్య శబ్దం ఎలా అయితే చూపించబడింది అంతే. మనకి తాదత్య శబ్దం తయారు చేసుకోవడం లేదు. మనం చేసుకోవాల్సిన శబ్దం ఏంటి? అగ్ని దేవతా శబ్దం చేసుకుంటున్నామట. దేవతాంత తాదత్య శబ్దంలో అక్కడ సూత్రంలో తాదత్య అనే పదం ఏదైతే కనిపిస్తుందో ఆ తాదత్య శబ్దం సూత్రంలో ఉండే శబ్దం ఎలా తయారైంది అది కొంచెం వ్యుత్పత్తి చూపించారు. తాదత్యం అంటే అర్థం ఏంటి? తాదత్యం అంటే తస్య అర్థాన్ని అంటే తాదత్య అంటే అదే అర్థం చెప్పడం కొరకు షే ప్రత్యయం తెచ్చుకున్నాము. అది ఇక్కడ తీసుకో. తాదత్యం అంటే ఈ అర్థం స్వార్థంలో ప్రత్యయం వస్తుంది. ఓకే ఓకే, అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. సూత్రంలో ఉండే పదం సూత్రంలో పదం యొక్క శబ్దం ఎలా తయారైంది అని చెప్పడం కొరకు అక్కడ ఆశ్చర్యం లేదు. ఇక్కడ మనకు యత్ ప్రత్యయం వచ్చింది. ఇక్కడ ఏకనమదిలో వచ్చి యాని మిగులుతుంది, యత్ ప్రత్యయం యాని మిగులుతుంది. అది ఆ సందర్భం అది ఎలాగైతే స్వార్థంలో యత్ ప్రత్యయం తీసుకుని రూపం తయారు చేసుకుని ఇక్కడ కూడా యత్ ప్రత్యయం కూడా అదే విధంగా మనం తీసుకోవాలనే భావన చెప్పబడింది. ధన్యవాదాలు మహోదయ. ఇక్కడ పితృదేవత్యం అని ఒక ఇచ్చారు కదండి ఉదాహరణలో. దీనికి మనం విగ్రహవాక్యం చెప్పుకుంటే పితృదేవతాయ ఇదం అని చెప్పుకోవాలా? ఎందుకంటే ఇది పితృ అనేది పుంలింగం కదండి, దేవత. అక్కడ దేవత అని దీర్ఘం పెట్టారు అగ్నిదేవతాయ ఇదం అని చెప్పాం. ఇప్పుడు అగ్నిదేవతాయ ఇదం దేవత శబ్దం ఇదిగా అని చెప్పి ఏ క్వశ్చన్ చెప్పుకున్నాం. ఇక్కడ పితృదేవతాభ్యాం ఇదం పితృదేవతాభ్యాం ఇది ద్వివచనం చెప్పుకుంటాం. దీనికి ఏకవచనంలో చెప్పుకోవాలంటే అండి పితృదేవత దానికి ఏకవచనం పితృదేవతాయ ఇదం. దేవతాయ అనాలి కదా. పితృ శబ్దం అంటున్నాడు మన ద్విత్వవాచకం కాబట్టి అక్కడ మనం ఖచ్చితంగా ఏకవచనం ఉపయోగించాలి, ద్విత్వం ఉపయోగించాలి. అప్పుడు పితృ శబ్దం తీసేసి దేవతాయ ఇదం అని పెట్టుకోండి. మళ్ళీ పితృ శబ్దం వచ్చింది కాబట్టి మనకి ఆ ద్వివచనం మారుస్తున్నాం అక్కడ. ఆ పితృ శబ్దం లేకపోతే ఎలా పెట్టుకుంటామని అర్థమైంది. పితృదేవతాభ్య ఇదం అని చెప్పి ఒక వాక్యం తీసుకుంటాం. అలాగే పితృ శబ్దం ముఖ్యం అన్నమాట ఇక్కడ. ఓకేనా? ఓకే, అస్తు. ఇక్కడ పితృదేవత్యం దేవతాయై ఇదం కదండి, పితృదేవతాయై ఇదం అన్నారు ఏకవచనంలో. ఏకవచనం ద్వివచనం అది అర్థం. పితృదేవతలకు ఇద్దరికి ఇది అని చెప్పి అక్కడ ఒకరికి అగ్నిదేవతకు ఒకరికి అక్కడ అగ్నిదేవత ఒకటే ఉన్నది ఇక్కడ. అగ్నిదేవత ఒకరికి ఇది, పితరులకు ఇది. సమస్త పితృదేవత్వం వస్తుంది. సమస్త పదము పితృదేవత్వం వస్తుందన్నమాట అర్థంలో. పితృదేవత్వం అనే అర్థంలో. కానీ విగ్రహవాక్యం అనేది మనకు ద్వివచనం చూపించాం. అస్తు. ఓకే అండి, ఇంకేమైనా ఉన్నాయి దీంట్లో సందేహాలు? అస్తు. ఇక్కడ ఒక సూచన మీకు మీ గ్రూపులో పంపించాను. ఎవరైనా యోగ సాధన శిబిరము హిందీ వచ్చిన వాళ్ళు మీరు చాలా మంది ఉన్నారు. ఇక్కడ హిందీ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, మీకు ఉపయోగపడుతుంది. సాధన మార్గంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వానప్రస్థ సాధక ఆశ్రమం అక్కడ యోగ ప్రశిక్షణ శిబిరం అంటే ఈ నెల మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు ఉంటున్నాడు. 31 తేదీ నుంచి మొదలుకొని 7వ తేదీ వరకు ఒక వారం ఉంటున్నాడు. అంటే మీకు పోవడానికి 1.5 రావడం 1.5 మొత్తం 10 రోజులు మీకు అక్కడ సమయం కలుగుతుందన్నమాట. అక్కడ ఈ శిబిరంలో మీకు ఆసనాలు, ప్రాణాయామం, యోగా అంటే యోగా సంబంధించినటువంటి
యోగాభ్యాసం ఎలా చేయాలి, అలాగే యోగ దర్శనకు సంబంధించిన సూత్రాలు, అంటే మొత్తానికి ఆద్య సాధన ఎలా చేసుకోవాలి, మన దినచర్య ఎలా ఉండాలి, మనకు ఆహార పదార్థాలు ఎలా ఉండాలి, మన ఎక్సర్సైజ్ ఎలా ఉండాలి, అంటే మనకు ఫిజికల్ గా మానసికంగా అన్ని రకాలుగా సమర్థవంతులుగా చేయడానికి, సాధన మార్గంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జపాష్టం చేసుకోవడానికి, ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతి చెందడానికి అక్కడ యోగ శిబిరం ఏర్పాటు చేయబడింది. కాబట్టి అది మీకు చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి అనుకూలంగా ఉన్న హిందీ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అక్కడికి వెళ్తా అంటేనా అక్కడ మీకు మూల్యం కూడా ఎక్కువ ఉండదు. మామూలుగా 10 రోజులు ఉంటే మీకు ఎంత 1000 రూపాయలు ఎంతో ఉంటుంది. మీకు విశేషంగా నాకు వ్యక్తిగతంగా రూమ్ కావాలి అది అంటే మీకు ఏమైనా అక్కడ పే చేస్తుంది, కానీ మామూలుగా అయితే అంత ఫ్రీగానే ఉంటుంది. అది 1000 రూపాయలు మనకి పెద్ద అమౌంట్ ఏం కాదు, మీకు నిమిత్తంగా శుల్క ఫీజే ఉంటుంది. అక్కడ 10 రోజులు మీకు అంత ఆవాస్ వ్యవస్థ వ్యవస్థ అన్ని మీకు అక్కడ ఫ్రీగా ఉంటే సాత్విక భోజనం ఉంటుంది, ఉండటానికి వ్యవస్థ కూడా మంచిగా ఉంటుంది, ఒక వ్యవస్థితంగా ఉంటుంది. అది ఒకటి ఆ మార్గం. అంటే మీకు హిందీ వచ్చిన వాళ్ళు లేకపోయినా ఆ వాతావరణంలో వాళ్ళతో తిరుగుతూ ఉంటే అక్కడ క్రియాత్మకంగా ఉంటాయని అంటే ప్రాక్టికల్ గా చేయిస్తున్నమాట. అది మొదటి నుంచి అక్కడ ఒక స్వామి సత్యపతి గారు అక్కడ ఆయన మంచి యోగాభ్యాసి అక్కడ ఉండేవారు. వారి ప్రభావం చేతి ఇదంతా అక్కడ ఎక్కువగా యోగ శిబిరాలు నడుస్తూ ఉంటాయి. అక్కడ యోగమయంగా ఉంటుంది వాతావరణం కూడా. అలాంటి శిబిరంలో పాల్గొనడానికి రుచికరంగా ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళు ఏదైనా ఉంటేనా మీరు అక్కడ బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ బోధిస్తారు అనమాట ప్రతిదీ కూడా. కాబట్టి ఒకసారి మీరు చూస్తాడానికి అక్కడ వాతావరణం మారిపోతుంది. అక్కడ ఉండేవాళ్ళు మీకు అక్కడ కొత్త స్థానం చూసినప్పుడు అక్కడ ఉండే పద్ధతులు చూసినప్పుడు అన్నీ కూడా మీకు కొంచెం మీ జీవితంలో అయినా మీ విచారంలో అయినా మార్పులు చాలా వస్తాయి. బట్ అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరికైనా ఉంటేనే అవకాశం ఉంటేనా ఖచ్చితంగా ఈ 31 మార్చి నుంచి ఏప్రిల్ 7 వరకు ఉండే శిబిరంలో పాల్గొనడం కోసం ప్రయత్నించండి. మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. అక్కడ మనకు తెలిసిన గురుకులం కాబట్టి అది గురుకులము ప్లస్ వానప్రసాదకాశ్రమం అందరూ ఉంటారు అనమాట. 4 ఆశ్రమ వర్ణ వాళ్ళు మొత్తం ఉంటారు అక్కడ. వానప్రస్థులు, బ్రహ్మచారులు, గృహస్థులు అందరూ ఉంటారు అనమాట. అందరూ భాగస్వామ్యం తీసుకుంటారు. మరి వ్యవస్థ గురించి ఏ ఇబ్బంది అంత నీట్ గా వ్యవస్థితంగా ఉంటుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడి నుంచి మాట్లాడతాను. మీరు వెళ్తా అంటేనా అక్కడికి వెళ్ళి ఈ వారం రోజు శిబిరంలో పాల్గొని మీరు నిర్భయంగా మళ్ళీ ఇక్కడ రావచ్చు. ఇబ్బంది లేదు. ఎటువంటి వ్యవస్థకైతే ఇబ్బంది లేదు. అక్కడ నేను మాట్లాడుతాను అనమాట. కాబట్టి అట్లాగా మీరు అనుకూలంగా ఉండేవాళ్ళు నాకు ఇక్కడ మీకు ఫామ్ గ్రూప్ లో పెట్టాను, అది ఒకసారి ఫామ్ ఫిల్అప్ చేసుకోండి. లేదు నాకు తెలియచేయండి, నేను మీకు ఎట్లా ఏ విధంగా ప్రాసెస్ చెప్తాను. అది గమనించండి. ఇంకా వెళ్ళే వాళ్ళు అనుకునే వాళ్ళు వేరే వాళ్ళు పెద్దవాళ్ళైనా ఎవరైనా ఎటువంటి వయసు వాళ్ళైనా, ఇంకా దంపతులైనా, ఒకరిని సింగిల్ గా ఉన్న అబ్బాయిలైనా పెద్దవాళ్ళైనా వాళ్ళు సమర్థవంతంగా ఉండాలి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా ఉండాలి. అది ముఖ్యంగా. మరి అంత పెద్ద ముసలి వాళ్ళు కాకుండా అలా కాకుండా నీ పనులు నువ్వు చేసుకునే విధంగా, నువ్వు దినచర్యను నడిచే విధంగా అలాంటి శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళు ఏదైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా అక్కడ పాల్గొనవచ్చు. కాబట్టి మీరు వెళ్ళండి. ఒకసారి చూస్తే మీకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అన్ని రకాలుగా మీరు సమర్థవంతులు అవుతారు. కాబట్టి ఆ రకంగా మీకు ఉంటుంది. కాబట్టి ఇంకా అవే కాకుండా ఒకటి మీకు చెప్పాను, అలాగా మీకు గ్రూప్ లో కూడా ఇంతవరకు పెట్టాను. అలాగా అమ్మాయిలకు శిబిరాలు ఇప్పుడు హాలిడేస్లలో అమ్మాయిలకు శిబిరాలు చిన్నపిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, దంపతి శిబిరాలు భిన్నంగా ఉంటాయి, గృహస్థ శిబిరాలు భిన్నంగా ఉంటాయి. అంటే గృహస్థులు ఎలా ఉండాలి, అలాగా సామూహిక శిబిరాలు ఉంటాయి, పిల్లలకు ఉంటాయి, ఆడపిల్లలకు మగపిల్లలకు విడివిడిగా ఉంటాయి. అది యజ్ఞ ప్రశిక్షణ శిబిరం ఉంటుంది. అలాగా ఉన్నతికి సంబంధించి ఎన్ని రకాలుగా అయితే ఉపయోగపడుతుందో మన వైదిక వాంగ్మయం వేదాన్ని ఆధారం చేసుకొని సైద్ధాంతికత మన సంస్కృతి వాంగ్మయంలో ఉన్నటువంటి సిద్ధాంతాలను ఆధారం చేసుకొని వేదాలను ఆధారం చేసుకొని మనకు మంచి శిక్షణ ఇవ్వబడుతుంది. గురుకులీయ శిక్ష ప్రాచీన పరంపర పద్ధతిని అనుసరించి ఉంటుంది. కాబట్టి మీరు భయంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళి రావచ్చు. దానికి నాకు ఎందుకంటే నేను చదువుకొని గురుకులం కాబట్టి నాకు అక్కడ వ్యవస్థ తెలుసుగా చెప్తున్నాను. కాబట్టి మీరు అలాంటి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నన్ను ఒకసారి తెలియజేస్తే మీకు తగిన ఏర్పాట్లు నేను చేస్తానండి. అస్తు, ఇది ఒక సూచన మీకు తెలియజేశాను. అస్తు. అలాగే రేపు యజ్ఞానుష్ఠానంలో అనుకూలంగా ఉన్న వాళ్ళంతా 7 గంటల నుంచి 8 గంటల జరిగేటువంటి కార్యక్రమం పాల్గొనండి. రేపు మహర్షి స్వామి దయానంద గురించి కొన్ని విషయాలు మనకు ప్రభావితమైనటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఈశ్వర సాక్షాత్కారం కొరకు, పరమశివుడిని పొందడం కొరకు ఆయన ఏ రకమైన తప్పించాలనే విషయాలను మన జీవన విధానంలో జరిగినటువంటి కొన్ని బిందులు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అస్తు. సందేహాలు అంటే మనం మంత్రపాఠ తర్వాత చూద్దామండి. శాంతి పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః,
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మహోదయ